హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు బంగారం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే 5 అయిపోయిన టైము. నేనైతే ఊరు వెళ్ళాను, అందుకే ఈ డ్రెస్ కూడా. సో ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇల్లు మొత్తాన్ని తుడిచేసి ఇదిగోండి ఇలా చాట్లోకి అయితే ఎత్తేస్తున్నాను. సో ఇంటి లోపటి నుంచి మొత్తం అన్నీ సర్దుకుంటూ వచ్చాను. కానీ నేనైతే మంచం పడడం మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ అక్కడే కదా పడుకోవాలని చెప్పి అది కూడా పరిచేద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడైతే చెత్త మొత్తాన్ని కూడా డస్ట్బిన్లో వేసేసాను. అండ్ మా బుజ్జికి పేపరింగ్ చేసి ఇంకా చీపుర్ని పక్కన పెట్టేసి ఇదిగోండి ఈ బెడ్ని సర్దాం అనుకున్నా. అలా చిటికేసిన వెంటనే సర్దలేం కాబట్టి ఇప్పుడు మనం సర్దేసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుప్పట్లు అన్నీ తీసేద్దాం. అసలు అంతలా ఉండేదాన్ని ఎలా మార్చాను అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు మా రూమ్ మొత్తాన్ని. సో చూసారు కదా, ఈ పెద్ద మంచాన్ని ఇప్పుడు పరాలి. ఇలా ఎగిరి పడుకొని ఆడుకుంటుంటే ప్రశాంతంగా ఉంది. బట్ ఇవన్నీ పరాల్సిందే కన్ఫర్మ్. కానీ ఎందుకంటే నైట్ అక్కడే కదా పడుకోవాలి. సో నేను పైకి ఎక్కేసి మొత్తాన్ని కూడా పరిచేస్తున్నాను. సో ఈవినింగ్ రొటీన్ అంటే ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. నేనైతే హాస్టల్లో సీట్ తీసుకుందామని చూస్తున్నాను. అండ్ మా చెల్లి కూడా హాస్టల్లోనే ఉంది. సో చాలా వీడియోస్లోని అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా. ఇప్పుడు బెడ్ కూడా మొత్తానికి నీట్గా పరిచేసాను. సో ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వీడియో ముందు వెనక చూస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకోండి ఇప్పుడు ఈ బట్టలు అన్నీ సర్దాలి. అసలు ఇది చూసిన నెక్స్ట్ మినిట్ నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను అనమాట. సో దానికంటే ముందు నేను పువ్వులు కోయాలి. నాకు ఇది ఒక పని అనమాట. మాకు సన్నజాజులు ఈ వర్షాకాలం వచ్చినా సరే ఈ పువ్వులు కోయడం అనేది ఆగకుండానే ఉంటుంది. ఇంకా సన్నజాజులు అన్నీ కోసేసరికి గంట టైం పట్టింది. అండ్ ఇంకా నేను స్నానం కూడా చేయలేదు, అప్పుడే 6 అయిపోయింది. స్నానం కూడా చేసేసాను. అండ్ మీరు గమనించినట్లయితే కొన్ని వీడియోస్లో ఆ పర్పుల్ కలర్ టీషర్ట్ అది మీకు బాగా కనిపిస్తుంది. మీరు డౌట్ పడచ్చు, ఎందుకు అదొక డ్రెస్ ఇంకా అదొక టీషర్ట్ వేసుకుంటుంది, దానికి దగ్గర ఇంకా టీషర్ట్సే లేవా అని అనుకోవచ్చు. నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి. అటువంటివి నాకైతే 2 టీషర్ట్స్ అయితే ఉన్నాయి. నేను కూడా ఎప్పుడో అమ్మాస్కి పుణ్యానికి వీడియోస్ అయితే తీస్తాను. సో ఈ టీషర్ట్ ఉన్నప్పుడు తీసేదాన్ని, సో దట్ ఆ టీషర్ట్ మీకు ఎక్కువగా కనిపిస్తుంది. నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడైతే కూర్చొని అన్ని బట్టలు అయితే మడతెడుతున్నాను. ఇప్పుడైతే 2x స్పీడ్లో పెట్టాను. ఇంకా నేను స్లో మోషన్లో పెడితే చాలాసేపు పడుతుంది. అండ్ ఇక్కడ నేను మురిసిపోతున్నాను అందం చూసుకొని. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ బట్టలు మడతేసి పరిచేస్తే మా అమ్మ పడుకుంటుంది. లిటరల్గా చెప్తున్నానండి, ఇవన్నీ సర్దడానికి నాకు దగ్గర 3 అవర్స్ అయితే టైం పట్టింది. నిజం చెప్పాలంటే ఆ మంచం మీద బట్టలే కదండి, కపోట్లో కొన్ని అదిగోండి వెనకాల కపోట్ ఉంది చూసారా, ఆ కపోట్లో డ్రెస్సెస్ కూడా అన్నీ సర్దేశాను. ఇదిగోండి మొత్తం అంతా కూడా సర్దాను. ఇక్కడ మా అమ్మమ్మ పడుకుంది చూసారు కదా. అంటే